ఎక్స్ట్రా జబర్దస్త్. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. నా పేరే రాజు, ఎం పేర్దా రాజు, మేరా నామ్ రాజు, మై నేమ్ ఈజ్ రాజు. ఈ పాటకే మీకు అర్థమై ఉండాలి, ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి. అందులో నేను రాజు రాజు నా యొక్క నచ్చింది, పెళ్లి చేసుకొని మన ఇంట్లో ఉంచుకుంటావా? పెళ్లి చేసుకోవాలా? ఆ అమ్మాయి ఆ మాటే అని, నువ్వు ఆ మాటే అని, అందరూ అదే మాట అంటున్నారు. ఇంత అందంగా పుట్టడమే నా తప్ప? ఓ మై గాడ్, ఏమైంది? నా బేబీ ఫ్యామిలీకి ఏమైంది? బాబు వీడు చచ్చిపోయినాడు, బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, చెప్పు రష్మి, ఏమైంది నా బేబీ ఫ్యామిలీకి? చెప్పావు కదా అందంగా పుట్టడం, అదే షాక్ కి. మరి మా బేబీ ఫ్యామిలీ కోసం నేను ఏం చేయాలి? హిమాలయాలకి వెళ్ళాలి, అక్కడ మూలికలు తెచ్చుకోవాలి, అంతేనా? Yes. వెంటనే నేను హిమాలయ పర్వతానికి వెళ్తా. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా, జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా. మొత్తానికైతే ఆ మంచుకొండలోకి వచ్చాను. ఏంటి ఇక్కడ ఒక్క మూలిక కూడా కనిపించట్లేదేంటి? అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. ఆహో, భూలోకము ఎంత రమ్యముగా ఉన్నది. ఎటు చూసినా తుప్పలు, గుబురు గుబురు పొదలు. అబ్బా, ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరనే ఉన్నది. నాకు కావాల్సిన సకల సౌకర్యాలు ఈ భూలోకంలో ఉన్నవే. ఓహో, ఇక్కడ మానవుడు ఉన్నాడే, అతని సరదాగా ఆట పట్టిద్దాం. ఒక్క మూలిక కూడా దొరికి చావట్లేదు. ఇడియట్, సిగ్గుందా? అదొకటే లేదు. శ్రీదేవి గారు అతిలోక సుందరి, మరి మీరు? సందులో సుందరి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇంద్రలోకం అండి. ఇంద్రలోకం అంటే అది ఎక్కడ ఉంటుంది? ఇంద్రనగర్ లో. అక్కడ మీరు ఒక్కరే ఉంటారా? అంటే డిమాండ్ బట్టి మా వాళ్ళు ఫ్రెండ్స్ వస్తూ పోతుంటారు. హలో, ఇదేంటి ఏదో ఉంగరం దొరికినట్టుంది? అయ్యో, ఈ మానవుడికి నేను కనబడడం ఏంటి, నాతో మాట్లాడడం ఏంటి? బహుశా నా అంగుళికి నేను పోగొట్టుకుంటేనే, బహుశా ఈ మానవుడి దగ్గరే నా అంగుళికి ఉన్నట్టుంది. ఎలాగైనా సరే అచ్చిక పుచ్చికలాడి మచ్చిక చేసుకుని నా అంగుళికి నేను సంగరించేదా. మూలికలు దొరికాయి, వెళ్ళి నా బేబీ ఫ్యామిలీని నేను కాపాడుతాను. బేబీ ఫ్యామిలీ, తుక్కుగూడ నుంచి హిమాలయ పర్వతాల దాకా వెళ్ళొచ్చినా కూడా పర్ఫార్మెన్స్ ఏమాత్రం తగ్గట్లేదు. నాకు తెలిసి బహుశా ఈ ఎపిసోడ్ నుంచి 10,000 ఇస్తారని కావచ్చు. బేబీ ఫ్యామిలీ, నీకోసం మూలిక తెచ్చాను. ఆను. ఓకే, నేను కాపాడాను కదా, పద మన ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా బొబ్బుందాం. ఈ మానవుడిదే గృహం అనుకుంటా. దూకుదామంటే గోళ్ళు లేవు, అలవాట్లు అయిపోయినా తలుపు కొడతాం. ఇక్కడ అక్కడ డోర్ కొడతాయండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు హిమాలయాల్లో ఉన్నావు కదా, ఇక్కడికి ఎలా వచ్చావు? నా వేడికి తట్టుకోలేక మంచు కరిగిపోతుంటే నన్ను తరివేశాడు. మానవా, నా అంగుళికము నీ దగ్గర ఉన్నది. నా దగ్గర ఎందుకు ఉంటుంది? మానవా, నీ వామహస్తం ఒకసారి తిమ్ము, ఇలా నిమురుచు. కొట్టానంటే మొహం 3 ఒక్కలు అయిపోద్ది, ఏమనుకుంటున్నావు? అలా కొడితే ఇలా ఉంది, ఇంకేమవుతాను. అది కాదు మానవా, నా ఉంగరము నాకిమ్ము. వెళ్ళు, నువ్వు ఫస్ట్ వెళ్ళి నుంచి యమహో నియమయమాదం చెలరేగిల్ది యగదిగ తాపం. నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడబెడతాళం. రోజుల్లో నేను యముడవుతావాణ్ణి. నువ్వు పడుకోమని చెప్పాను కదా, ఇలాంటివన్నీ చిన్నపిల్లలు చూడకూడదు, అర్థమైందా? చూసానులే అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. ఈ భూలోకము ఎంత రమ్యంగా ఉన్నది.
నేను వారం రోజుల కిందరా హిమాలయ ట్రిప్ కు వచ్చి తిని అక్కడ నా అంగుళికము పోగొట్టుకుంటుని ఖచ్చితంగా ఈ మానవుడింట్లోనే ఉండవచ్చు. మానవా ఓ. ఏయ్ ఎంతసేపురా? అదేంటి ఇంత ముందుగా ఒకరా మాట్లాడావు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అంటే ఆ భాష మాట్లాడడానికి కష్టంగా ఉన్నది, అందుకే వచ్చిన. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నేను ఇంద్రజాని. అంటే ఇంత ముందు వచ్చింది ఖుష్బు గారా? ఏం కావాలి, నువ్వు ఎందుకు వచ్చావు? మానవా, నా అంగుళికము నీ చేతికి ఉన్నది, అది నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏ బుద్ధుందా నీకేమన్నా? గంటకు ఒకరికి వచ్చి అంగుళికం అంటే నేనేం చేయాలి? అలా బయటికి వెళ్ళి నుంచి. ఏంటంటే ఇంతమంది డిస్టర్బ్ చేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ ఉంగరం కోసం ఇంతమంది పోటీ పడుతున్నా అంటే చాలా విలువైందనమాట. రే నీకేం చెప్పాను తింగరు బుచ్చి, బజ్జం అని చెప్పాను కదా. నో ముస్కొని పొచ్చరా. బాబాయ్ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ చంపేస్తున్నారు. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. అయ్యో ఎంత ముచ్చటగా ఉంది ఈ భూలేకం. నంగురం ఖచ్చితంగా ఈ మనవడిదే ఉంటాననుకుంటా. ఎవరండి మీరు? నేను అతిలోక సుందర మానవ. నా ఉంగరం నీ దేవుంది, ఇచ్చే మానవ. ఉంగరం ఏంటి? ఇంతమంది కలిసి ఉంగరం కోసం వస్తున్నారు? దొబ్బే ఫస్ట్ ఇక్కడి నుంచి. మానవా, ఆ అంగుళికము నాది. ఆ అంగుళికము నాది. ఒకసారి ఇలా నిల్చోండి. నాకు తెలిసి వీళ్ళకు దయ్యం పట్టొచ్చు, లేకపోతే పిచ్చి లేవచ్చు. మంత్రిగారిని పిలిస్తే అంతా సెట్ అయిపోద్ది. ఆ మాంత్రికుడు గారు, ఈ కన్యా మామూలు కన్యా కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ కన్యా. సోడా బాలిక సోడా. అది రా బాలిక రా కదా. నాకు రా పడదు, అందుకే సోడా. మాంత్రికుడు గారు రోజు వచ్చి ఉంగరం అడుగుతున్నారండి, ఏం చేయమంటారు? డైపర్ మార్చమాటవా? ఏయ్, నీ చేసే క్యారెక్టర్ ఏంది? నువ్వు చెప్పేదేందే? సరే వెళ్ళండి. రింగా రోజెస్ ఏం చేస్తున్నావు? నిన్ను బసం చేస్తున్నా. దానికి ఎందుకు తిప్పడం? నేను వశం అయిపోతాను కదా. వసం నువ్వు నా వసం. నీ జయ్య అది నన్ను కొట్టింది. హౌ డేర్ యు కెన్ కొట్టుని మీ? ఇతనే కొట్టినా. మాంత్రికుడు గారు, మీరు వచ్చే దారిలో వర్షం పడిందా? ఎందుకు? కవర్ పెట్టుకొని వస్తే. ఏయ్, అది గుండు. మరి ఇదేంటి? కిందది మీదకైంది, మీదది కిందికి అయింది. రా బాలిక రా. అయ్యో నాకు బాల్ దొరికింది, బ్యాట్ ఉంటే కూడా బాగుండు. ఒరే ఇది ఆడుకోవడానికి కాదురా, అందుకే మన నీకు పిల్లలు ఇస్తున్నారు తెలుసా. చెప్పండి ద్రాక్ష గారు. అర్థమైపోయింది. ఏంటి? ఈ ముగ్గురు కన్యల్లో దేవకన్య ఎవరు లేరు. అవునా? మరి ఉంగరం ఎవరిది ఇంతకి? ఉండు అంచనం వేస్తా. చూడు బాలుడా. చెప్పండి మాంత్రికుడు గారు. స్ట్రైట్ గా వెళ్ళండి. ఓకే. దేవకన్య కుర్చీలో కూర్చొని ఉంది. ఆమె పింకు సారీ కట్టుకుంది. ఆమె నవ్వుతే ముచ్చాలు రాల్తాయి. ఓ మై గాడ్. అలాగని ఏరుకోకు, తంతారు. నువ్వు వెళ్ళి వెంటనే ఉంగరం ఇస్తే నువ్వు ప్రాణాలతో ఉంటావు. అంతేనా? లేదంటే తుక్కని పోతావు. ఓ మై గాడ్. మేడం ఈ ఉంగరం మీదే. అప్పుడెప్పుడో వచ్చినప్పుడు హిమాలయ పర్వతాల్లో జారవిడ్చుకున్నారు, తీసుకోండి. అది రోల్డ్ గోల్డ్ మేడం. అమ్మయ్య, మొత్తానికి కదా నేను బతుకుతాను కదా. నువ్వు బతుకుతావు. వీళ్ళు కృష్ణానగర్ కన్యలే. దేవకన్య చూస్తున్నా బయటకెళ్ళ. అమ్మయ్యా, ఇంతతోటి స్కిట్ ఎండ్ అయిపోతుంది. అబ్బయ్యా, ఏం ఎండ్ అవుతుందిరా? ఏంటి మమ్మల్ని ఏమన్నా ఇప్పటిదాకా కృష్ణానగర్ కన్యలు అన్నా? ఆమెను కృష్ణానగర్ కన్య అంటే ఒప్పుకుంటా. నన్ను ఎందుకు అన్నవరా నువ్వు కృష్ణానగర్ కన్య అని? అటు నేను నీకు ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు? ఫ్లోలో చెప్పా. ఫ్లోలో ఎప్పుడైందిరా? నువ్వు ఇలా కొడతావు. ఎక్స్ట్రా జబర్దస్త్. నిన్ను కాపాడడానికి ఎవడొస్తాడే? నేను అన్నది నన్ను కాపాడమని కాదురా, మిమ్మల్ని కాపాడమని. మమ్మల్ని
ఎవరు వస్తారే? ఇది ఎవరి ఏరియానో తెలుసారా? మా స్టాలిన్ అన్న ఏరియారా ఇది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను ఊరు దాటిరా. నీ కారు ఎక్కడ కదా, నీ కారు ఎక్కదా అన్నాడు. థ్యాంక్ యూ అన్నయ్య. అమ్మా నువ్వు ఇలా థ్యాంక్స్ చెప్పొద్దమ్మా. నువ్వు ఒక ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేయమని చెప్పు. అలా ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేయమని చెప్పు. ఓకేనా? ఓకే అన్నయ్య. హీరో ఉన్నాక హీరోయిన్ ఉండాలి కదా త్రిష. ఇంతకీ ఎందుకు వచ్చావు? నీకు ఒకటి చెప్పడానికి వచ్చాను, ఒకటి ఇవ్వడానికి కూడా వచ్చాను. నువ్వు ఏదైనా ఇవ్వాలనుకుంటే ముందు ముగ్గురికి ఇవ్వు. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి ఇవ్వమని చెప్పు. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి ఇవ్వమని చెప్పు. అంటే ముద్దు కూడానా? నేను ఇవ్వాలనుకునింది ముద్దు. ముద్దు అయితే నాకే ఇవ్వాలి. ఇవన్నీ పెళ్లి తర్వాతే. అంటే మన పెళ్లి ఒప్పుకోవాలంటే ముందు మా అక్క ఖుష్బుని పిలవాలి. ఖుష్బక్క ఖుష్బు ఖుష్బు. మా అక్క. నమస్తే. ఇంటికి ఎవరిమే? నాకు గర్ల్ ఫ్రెండ్ అవుద్ది, నీకు మరదలు అవుద్ది. నువ్వు ఒప్పుకుంటే ఇంటికి ఇల్లాలు అవుద్ది. ఇన్న అవుద్ది కానీ ఆర్టిస్ట్ కాదా ఇది? ఆర్టిస్ట్ కాదా ఇది? రండి కూర్చొని మాట్లాడుకుందాం. అన్నా నన్ను కొట్టిన వాళ్ళు ఈ షాపింగ్ మాల్ ఉన్నారన్నా, తొందరరా. నేను మన చిట్టెలుగా తీసుకెళ్లి స్కూల్లో దింపేసి వస్తా. ఓకే ఓకే. నాన్న నువ్వు ఓపెన్ డిగ్రీ చేస్తున్నావా? ఎందుకు? మరింత ఓపెన్ గా ఉంటే అన్నా వాడు వెళ్ళిపోయింది అన్న, వాళ్ళ ఫ్యామిలీ మే. ఫ్యామిలీ ఏమన్నా నువ్వు? తమ్ముని పోచాయి. తమ్ముడు అక్క చెప్పు. వీళ్ళెవరో ర్యాగింగ్ చేస్తున్నారు ఇక్కడ షాపింగ్ మాల్ లో. ఏమన్నాడక్క? ఏయ్ ఆరా. నా మొగుడు ముందే చెయ్యేస్తావా? నేనెవరో తెలుసా? మా నాన్నెవరో తెలుసా? ఏ నీకు తెలీదా? ఒక్కొక్కసారి మా ఫ్యామిలీ జోలికి వస్తే మామూలుగా ఉండదు. పదండి అక్క త్రిష వెళ్దాం పదండి. అందరి ముందు నన్ను అవమానించాడు. ఇప్పుడు నేను మా నాన్నకి ఫోన్ చేసి తీర్తా. వద్దే వద్దే. నాన్న ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక నన్ను రోడ్డు మీద అవమానించాడు. ఈ సొమ్మిరం చేస్తున్నాడు. అగో అలానే చూస్తూ ఉన్నారు. ఎవడైనా అడ్డమైనడు వస్తే చంపేయాలండి. తేడా వస్తే అదే కన్నులతో నిన్ను చెప్పేస్తా. ఏమనుకుంటున్నావు? సరే మామయ్య నన్ను రమ్మని ఇంటికి తీసుకొని వస్తాం. ఏమ్మా బొట్టు పెట్టుకుని వచ్చినారండి? ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళి వస్తున్నానండి. మీకే గుడి కట్టి ఎలా మాదిరి ఉన్నారు? మీరు గుడికి వెళ్ళమంది? నా గుడికి వెళ్ళి వస్తున్నానండి. అరే జరగండి. ఇట్లా అయితే అడ్డలేంటిది. ఇదిగో ఇది నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు. ఓకే అదే ఇయర్ లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన. అదే ఒక్క సంవత్సరం ఒక్కసారే కదా గెలుస్తారు. మెజారిటీ తక్కువ వచ్చిందని మళ్ళీ రీపోల్ పెట్టినా. ఈ ఫోటోలో ఏమన్నా నా ఫ్యామిలీని చూసినారా? లేదు. నేనే నా ఫ్యామిలీ జోలికి పోను. అట్టాంటిది మీ తమ్ముడు నా ఫ్యామిలీ జోలికి వచ్చినాడు. చీమా నన్ను ఎందుకు కుట్టినావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే నీ కుట్టినా అందంటే చీమ. అట్టాంటిది మీ తమ్ముడు వేలు కాదు ఏకంగా కాలే పెట్టినాడు. వదిలేయండి, ఏదో తెలిసి తెలియక చేసే తప్పు. ఉండు నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను. అక్క మినిస్టర్, మీరు చాలా పెద్దవాళ్ళు, మేము సామాన్యులు. మీ వెనకాల మనుషులు ఉంటారు. కానీ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఒక నానమ్మకి తాతయ్యకి మనవడే అయితే ముందు నన్ను టచ్ చేసి ఆ తర్వాత మా అక్క జోలికి
మన ఇంటికి వచ్చి మనమే నిర్బంధ చేసి మనకి వార్నింగ్ చెల్తున్నాడు. బావా ఇప్పుడు ఏం చేయమంటావు? ఇలా కాదు, ఆ గర్ల్ ఫ్రెండ్ ఉందిగా, ఆ గర్ల్ ఫ్రెండ్ కిడ్నాప్ చేసి తీసుకురా. ఎందుకు తీసుకొచ్చారు నన్ను? ఏమా 50% ఆఫర్లు తీసుకున్నావా? మీకెలా తెలుసు? అంటే 50% కనిపిస్తుంటాను. దీన్ని వేసేయండి రా. నన్ను వేయడానికి నా వెనక ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు? ఠాగూర్ ఠాగూర్ స్టాలిన్. సరేరా, నా ఇంటి మీద తుపాలు ఇస్తే భయపడతా అనుకున్నారా? ఇట్టా కాదురా, నీ ముందు మీ అక్కని కాలుస్తా. బుల్లెట్ దిగలేదండి. నీ బుల్లెట్ నా మేకప్ దాటి రాలేదురా. ఇట్ట కాదు, మీ తమ్ముడి గుండెల్లో బుల్లెట్ తెలుస్తా. మీ తమ్ముడు చచ్చాడు, ఆడి గుండె ఆగిపోయింది. నువ్వు దేవుడివా? వాడి గుండె ఆగిపోయిందని చెప్పడానికి నువ్వు ఎవడివిరా? కొన్ని కోట్ల మంది కోరుకుంటున్నా గుండె రాది. ఖుష్బు అర్జునిల్. అంటే కొద్దిగా బడ్జెట్ తక్కువ 2 క్యారెక్టర్లు నేనేస్తున్నా. రేయ్ తమ్ముడు, నీ ఆశ నెరవేరింది. నువ్వు ఆ ముగ్గురికి సాయం చేయమన్నావు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేశారు. ఆగు ఆగు ఆగు, ఏమన్నావు? ముగ్గురు 30 మందికి చేశారు, ఆ 30 మంది 300 మందికి చేశారు, 300 మంది 3000 మందికి చేశారు. రావట్లేదు లెక్కలు తొందరగా చెప్పు. స్టాలిన్ ఆ ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురు మరో ముగ్గురు సాయం చేసి సిద్ధాంతం మీద. అవును, నేను ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ముగ్గురు చోటేశారు. అది మీ దయ్యా, నన్ను క్షమించండి. మీరే పెద్దవాళ్ళు. మనందరం కలిసి స్కిట్ బాగుందని ముగ్గురికి చెప్తాం. పదండి. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్తారు. కాదు, ఇప్పుడు మరి త్రిషాన్ ఏం చేద్దాం మరి? నిజానా? మన లీడర్ ఉన్నారు కదా, ఆయన చూసుకుంటాడు. ఎక్స్ట్రా జబర్దస్త్. గిడ్డయ్య, సమస్య ఏంటో చెప్పండి, పరిష్కరించి తీర్పిచ్చి వెళ్ళిపోతాం. అయ్యా, మీరైతే ఈ ఊరికి అద్భుతంగా తీర్పు చెప్తున్నారు. మీ తర్వాత మీ వారసులు అద్భుతంగా తీర్పు చెప్తారో లేదో అని డౌట్ గా ఉందయ్యా. వాడు ఎవడి కొడుకురా? అది మాకేం తెలుసు వాడు నా కొడుకురా. నా తర్వాత మీ అందరికి తీర్పు ఇచ్చే బాధ్యత వాడిదే. మీకు ఇంకా డౌట్ ఉంటే ఈ రోజు తీర్పులో వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వానికి ట్రైనింగ్ ఇచ్చి న్యాయం ఎలా చేయాలో చేసి చూపిస్తాను రా. పెద్దరాయుడు రారా. పెద్దరాయుడు. నాన్నగారు, నాకు ఆ పేరెందుకు పెట్టారు నాన్నగారు? కనీసం పేరైనా పెద్దగా ఉండాలని. పెద్దరాయుడు రారా. ఈ రోజు ఊర్లో తీర్పులు చెప్పబోతున్నా. ఈ తీర్పులు చూస్తూ ఎలా తీర్పు చెప్పాలో నువ్వు నేర్చుకోవాలి. అర్థమైందా? కూర్చో. తప్పకుండా. అయ్యా, వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు అయ్యా. వీళ్ళకు ఒక అమ్మ ఉంది, కానీ వీడమ్మని వాడు నీ దగ్గర పెట్టుకొని వీడు వాడి దగ్గర పెట్టుకొని వీడు గొడవ పడుతున్నాడు. అంటే ఇద్దరు తల్లిని చూసుకోకుండా రోడ్డు మీద పడేశావు. అవును. నువ్వెందుకు ఈ డైలాగ్ రోడ్డు మీద పడేశావు? తల్లిని చూసుకోలేని కొడుకులు మీరు ఒక కొడుకులా. మీ అమ్మను నువ్వు 6 నెలలు మీ ఇంట్లో పెట్టుకో. మీ ఇద్దరి వల్ల కాదంటే మీ అమ్మను మా అమ్మ అనుకుని 6 నెలలు మా ఇంట్లో పెట్టుకుంటాను రా. ఒక ఇంగ్లీష్ కవి తల్లి గురించి ఏం చెప్పాడో తెలుసా? ఏమన్నాడయ్యా? మమ్మీ అన్నాడు. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. అయ్యా, నేను పని పోయి వచ్చాక మా ఆవిడ మా ఇంట్లో ఉంటాం లేదయ్యా, ఈడింట్లో ఉంటుంది. ఆపరా, నీ పిల్ల వీడింట్లో ఉంటుంది. అదేనయ్యా. భార్య ఎవరికైనా భార్య. 6 నెలలు నీ ఇంట్లో పెట్టుకో, 6 నెలలు నీ ఇంట్లో పెట్టుకో. మీ ఇద్దరి వల్ల కాలేదంటే 6 నెలలు నా ఇంట్లో పెట్టుకో. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా భార్య గురించి? ఏమన్నాడు? ద వైఫ్ అన్నాడు. తీర్పు అలా ఎలా ఇస్తావురా తీర్పు? అయినా మీరు అమ్మ గురించి ఇచ్చారు, నేను భార్య గురించి ఇచ్చాను. నీ ఎంకమ్మ, అమ్మ వేరు భార్య వేర్రా. అమ్మ ఎవరికైనా అమ్మే, భార్య ఎవరికో ఒక్కడికే భార్య. అయినా ఈ బంధాలు బాంధవ్యాల గురించి నీకు తెలియదు కాబట్టి నీకు పెళ్లి చేస్తాను. నేను పెళ్లి చేసుకుంటాను నాన్నగారు. సరే, నీకు ఒక చక్కని అమ్మాయిని చూశాను. సౌందర్య రెడీగా ఉంది. సౌందర్యని పిలిపించండి. పెదరాయుడు, నాన్నగారు, నాకు నువ్వు వారసుని ఇవ్వాలిరా. దిల్ రాజు గారిని అడగండి అయితే. మన వంశానికి వారసుడు కావాలి. నాన్నగారు, మొహమాటానికి నేను చెప్తున్నాను కానీ నాకు డౌటే నాన్నగారు. ఒరేయ్, నువ్వు ఎవడి కొడుకువిరా? నాకు డౌటే నాన్నగారు. లోపలికెళ్ళు. ఏవండి నాకు బంగారం కొనివ్వరా? నాన్నగారు అడిగి చెప్తా. పోనీ చీరైనా కొనివ్వండి. నాన్నగారు అడిగి చెప్తా. డైపర్ మార్చుకోండి. నాన్నగారు అడిగి చెప్తా. అరే గాడ్డి, ఏంద్రా నాన్నగారిని అడుగుతా అంటున్నావు? ఆడేంద్రా ముసలోని మీద పడేస్తానా? నాన్నగారి పట్టుకొని ఎంత మాట్లాడతావా?
ఏంటి ఇంట్లో అరుపులు వినపడుతున్నాయి? ఏమీ లేదండి. ఏంటా దెబ్బలు? కింద పట్టానండి. అది కింద పడ్డ దెబ్బల్లా లేవు, ఎవరో కింద పడేసి కొట్టిన దెబ్బల్లా ఉంది. అది కాదండి. కాదా? ఓకే ఓకే. ఎవరైనా చూసారా? నేను చూసాను తాతయ్య. ఏం చూసావురా? నువ్వు నిద్రపోయినప్పుడు ఆ అక్క అతను కుక్కను కొట్టిన తాతయ్య. పెదరాయుడు, మన వంశం పరువు తీస్తున్నావు కదరా. అసలు భార్య అంటే ఎవరు? ఒక భార్య. రాడ్ అంటే ఎవరు? ఒక రాడ్డు. కాదు నువ్వు, కాదు నువ్వు. పెదరాయుడు ఎల్లరా లోపలికి. గిడ్డయ్యా, అయ్యా ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి? కొత్తగా ఇంగ్లీష్ టీచర్ అమ్మ వచ్చింది కదా, మిమ్మల్ని కలవాలంటుంది. Who is this? ఈ ఊరు పెద్ద పాపారాయుడు గారమ్మా. అయ్యా, ఈ ఊరికి వచ్చిన వంట రాడదాన్ని ఏదైనా ఈ పంచులో పెట్టుకోండి. ఏయ్, పంచన కాదు, మీ పంచన పెట్టుకోండి అనాలి. తెలుగు రానని కదయ్యా, తెలుగు రానని కదయ్యా. టీచర్ అమ్మా, మొత్తానికైతే మా ఊర్లో అందరికి ఇంగ్లీష్ నేర్పిస్తారు కదా మీరు? నేర్పిస్తానయ్యా. ఊరు జనాలు రండి, వీళ్ళందరికీ మీరు ఇంగ్లీష్ ఒకసారి నేర్పించండి, నేను చూస్తాను. ఏ వచ్చి B5 వాలే, B వచ్చి C5 వాలే, C వచ్చి D5 వాలే, మీరందరూ నా పైన వాలే, మీరందరూ నా పైన వాలే. ఏం నేర్పిస్తున్నారు మీరు? బయటికి రండి. టీచర్ గారు, మీకు ఏమైనా కావాలంటే మా పెదరాయుడు ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. అర్థమైందా? పెదరాయుడా? పెదరాయుడు అంటే పెద్దగా ఉంటాడేమో. పెదరాయుడు, ఊరికి టీచర్ అమ్మ వచ్చింది, ఆవిడకి ఏం కావాలో చూసుకోండి. అలాగే అన్నయ్య గారు. చిన్ననాన్న గారు, చిన్ననాన్న గారు. మీకే సమస్య ఉందంటే చెప్పండి. నాకు లైట్ కరెంట్ ఎరగట్లేదండి. అవునా, ఉండండి, నేను ట్రై చేస్తా. పెదరాయుడు కాదే, పాపారాయుడు గారు, పాపారాయుడు గారు. పెదరాయుడు, నాన్నగారు, ఏ వంశంలో పుట్టావురా? మీదే అనుకుంటా, మీదే అనుకుంటా. మన ఊరికి వచ్చిన అతిథిని ఒక ఒంటరి ఆడదాన్ని చేసి ఏం చేసావురా నువ్వు? ఒకసారి నేను చెప్పేది విను. ఆపరా, నీతి లేని కుక్క. ఆ? ఒరే, ఒరే. ఒక మగాడు ఇంకో ఆడదాన్ని అన్నాడంటే నీ భార్యని అన్యాయం చేసినట్టేరా. నీ భార్యని రమ్మను. సౌందర్య, ఏమైంది మామయ్య గారు? నీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఒంటరిగా ఉన్న టీచర్ అమ్మ ఇంట్లోకి వెళ్ళి పాపరాయ్ గారు, మీరు ఏ శిక్ష వేయండి, దాన్ని మాత్రం వదిలేకండి ప్లీజ్, వదిలేకండి ప్లీజ్. సరే, నీకు 50 కొరడా దెబ్బలు. ఒక్క నిమిషం, భర్తలో సగం భార్య అంటారు కదా, నా కొరడా దెబ్బల్లో దానికి కూడా సగం వేయండి. నేనెందుకు? వద్దు వద్దు. నీకు 25 కొరడా దెబ్బలు, నీకు 25 కొరడా దెబ్బలు. కొరడాలు ఇవ్వండి. ఆగండి, మీరు బట్టలు ఉతుకోమని చెప్పలే, కొరడాతో కొట్టుకోమని చెప్పాం. అసలు సాక్ష్యం ఉందా? నేను తినేం చేశాను తెలియడానికి? సాక్ష్యం కావాలా? ఆ. ఎవరైనా చూసారా? నేను చూసాను. నీకేం పని లేదురా, ఎప్పుడు మంది కుప్పలు చూస్తావు, మంది కుప్పలు చూస్తావు. ఇంతకీ ఏం జరిగింది? చెప్పవే, చెప్పు. ఏమైందమ్మా, చెప్పు, నీ బాధ ఏంటి? ఏం జరగలేదని నా బాధ. పాపారాయుడు, అగ్రిమెంట్ తెలుసు కదా, తప్పుడు తీర్పిస్తే ఈ కుర్చీలో నుండి బహిష్కరణ. అంటే నేను ఇప్పుడు తీర్పు ఇవ్వలేనా? పక్కకి పోరా. పాపారాయుడు, ఈ ఊరికి ఇప్పుడు ఒక్కడే రాయుడు, అది పెదరాయుడు. రాయ్, వారికి శిక్ష అయ్యండి. ఒక 10 ఏళ్ల పాటు ఒకటే గదిలో ఉండాలి, దాంతో పాటు దీన్ని కూడా 10 ఏళ్ళు అదే గదిలో పనిచేయండి. అయితే పద, అయితే పద. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎందుకు ఎగురుతున్నావురా? పేమెంట్ ఇచ్చారు, ఎగరమన్నారు, ఎగురుతున్నాను. పేమెంట్ ఇచ్చారు, ఎగరమన్నారు, ఎగురుతున్నాను. కార్తీక్ అన్న మనకు ఆదర్శంరా. ఎందుకురా? కష్టపడి పైకొస్తే సోలోగా టీం లీడర్ అవ్వచ్చని కార్తీక్ అన్న నిరూపించారా. ఆయన గురించి చెప్పాలంటే నిజానికి నాకు అమ్మా, నీకు పేమెంట్ పెంచాడు కదా, నీకెలా తెలుసు? నువ్వు ఇట్లా చేసావన్నప్పుడు అర్థమైంది. కార్తీక్ వచ్చేటట్టున్నాడు రా. సోలో టీమ్ లీడర్. ఏరా ఇమాన్యులు, ఎంట్రీ ఎలా ఉంది? ఎడిటింగ్ పోయేలాగే ఉంది. నమస్కారం మేడం. యాక్చువల్ గా అవినాష్ భూతి మా ఇద్దరికి కలిసి టీం లీడర్ ఇస్తారా అనుకున్నా. ఇదిగో గొడిగిచ్చారు. జాగ్రత్త కార్తీ. అందుకే వెనక నిలబెట్టలే మేడం, పక్కన నిలబెట్టుకుంటున్నా, ఎక్కడ ఎన్నిపోటు పడతాడేమో అని.
గొడుగు నాకు రా పట్టుకోవాల్సింది. జస్ట్ మిస్, లేకపోతే ఈ గొడుగు నాకే పట్టుకోవాల్సిన నువ్వు. ఏంటి? అది కాదన్నా, వచ్చేటప్పుడు జాంకాయకి రాయి తీసుకొని కొట్టా, జస్ట్ మిస్ అయింది అంటన్నా. అవునా? ఈసారి కొట్టేటప్పుడు గురి చూసి కొట్టరా. మామూలు కొట్టను కొడితే దిమ్మ తిరిగిపోద్ది ఈసారి. మనో గారు, మీరు జబర్దస్త్ వచ్చినప్పటి నుంచి పడి పడి నవ్వుతున్నారు, కానీ కళ్ళకు నీళ్లు గారేలాగా నవ్వారా? ఇప్పటి నుంచి మీ కళ్ళలో నీళ్ళు నేను తెప్పిస్తా. అంటే ఏడిపిస్తా అని చెప్తున్నాడు. మేడం, ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి స్కిట్ లో పంచులు మీరు రివీల్ చేశారు, నేను రాసుకుపోయే స్కిట్ లో మీరు పంచులు రివీల్ చేయలేరు. ఎందుకు ఉండవు కాబట్టి. అన్నా నువ్వు సూపర్ అన్నా. అన్నా నువ్వు టీమ్ లీడర్ అయ్యావు, నీకు తండేస్తానన్నా. ఎందుకు నాకు సన్మానం చేస్తున్నారు? ఇప్పుడే కదా నేను టీమ్ లీడర్ అయింది, ఇంకో 4-5 ఎపిసోడ్ల తర్వాత చేయొచ్చుగా. అంతవరకు ఉంటారో లేదో అని. అయినా నేను ఇంకేం చేయలేదు కదరా, ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ నన్ను ఏమైనా చేయమని చేస్తున్నారు అనుకుంటా. అన్న పోయాడు అనుకుంటే తమ్ముడు వచ్చాడు. నువ్వెందుకైనా నాకు కొంచెం దూరం ఉండరా. ఎందుకన్నా? ఆ పోలికలే నాకు నచ్చట్లేదు. చిచ్చి, నువ్వు కూడా కొంచెం దూరంగా ఉండి, ఈ పోలికలు నాకు నచ్చట్లేదు. ఏర్రా మన మన ఫ్యాన్స్ అందరు ఏరి రే బార కార్తిక రే టీమ్ లీడర్ అయ్యంటారా సోలోగా? నా కళ్ళ ముందు నువ్వు టీమ్ లీడర్ అవుతావు అనుకున్నాను రా. ఒరే, నీ కళ్ళ ముందు ఎవరు అవరేదిరా? అప్పుడు ఎప్పుడు వచ్చిన రాఘవ గారి నుంచి నేను వచ్చిన ఆనంద్ దాకా అందరూ అయ్యారు కదరా నీ కళ్ళ ముందు. ఇదేదో డైరెక్టర్ గారి ముందు వచ్చినట్టు నువ్వు కూడా అయ్యాడు ఈ పాటికి. అయినా చికెన్ వండించడం మీద ఉన్న శ్రద్ధ స్కిట్ పండించడం మీద ఉంటే ఈ పాటికి నువ్వు కూడా టీమ్ లీడర్ అయ్యేవాడివి. నీ గురించి మంచి పార్టీ అరేంజ్ చేశాను రా. ఫారెన్ నుంచి బాటిల్ దిగింది. దాని మీద ఎవడు కూర్చోమన్నాడు రా నిన్ను? మన ఈవెంట్ కి యాంకర్ ఏడి? అదిగో బాబుగాడు ఆడే. ఏం చెప్పాను నీకు? 10 ఎక్కువైన ప్రదీప్ పెట్టు, 60 ఎక్కువైన అనసూయను పెట్టు, 120 ఎక్కువైన రష్మిని పెట్టమన్నాను కదా. నువ్వు సోలో టీమ్ లీడర్ అనగానే 10 ఎక్కువ ఇస్తానన్న ప్రదీప్ రానన్నాడు, 60 ఎక్కువ ఇస్తానన్నా అనసూయ రానంది. మరి రేష్మి? నువ్వు అనగానే ఫోనే లిఫ్ట్ చేయట్లేదా పాపం. అంటే వీడు వచ్చాడు లాస్ట్. ఈడు మాత్రమే ఆడొచ్చాడు. వాడు కాళ్ళు గడ్డలు బద్దలు ఆడుకుని ఆ 10, 60 ఈడికిస్తే ఆడొచ్చాడు. స్టార్ట్ చేయండి రా. తొందరగా పార్టీ స్టార్ట్ అవ్వాలి. అన్ని రాసిచ్చావుగా? మొత్తం రాసిచ్చా, రాసిచ్చింది రాసిచ్చినట్టు చదవరా నువ్వు. అంతే. ఇప్పుడు మనం ఆయన గొప్పతనం గురించి తెలుసుకుందాం. ఎంతో కష్టపడి పైకొచ్చిన గౌరవనీయులమైన ఇమ్మానుయేల్ గారి పక్కన ఉన్న కార్తిక్ గారు చాలా కష్టపడి పైకొచ్చారు. నీ పేరు చెప్తున్నావేంటి? నీ పేరు రాసావురా? మనం ఒక్కసారే కన్నా. ఒక్కసారి అయితే ఓకే. ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఇమ్మానుయేల్ గారి పక్కన ఉన్న కార్తిక్ గారు. ఎప్పుడు తీసుకొని కొడతాం? మొన్నటి దాకా వాడి పక్కన, ఇప్పుడు ఇంకోటి పక్కన. సోలో ఉండాలా నేను? సోలో. అమ్మో, నాకు తెలుసు నువ్వు కుర్చీ ఎక్కువ కాలం నిలబెట్టుకోలేవని. ఇప్పుడు కార్తిక్ గారు సింహాసనాన్ని అధిష్ఠించాల్సిందిగా కోరుచున్నాము. ఏంట్రా నా పక్కన కూర్చేసుకొని కూర్చున్నావు? జస్ట్ మిస్, ఇదే జరగాల్సింది. నువ్వేంట్రా నా పక్కన కూర్చున్నావు? జస్ట్ మిస్, లేకపోతే ఇదే జరగాల్సింది. నువ్వేంట్రా నా పక్కన కూర్చున్నావు? జస్ట్ మిస్, ఇదే జరగాల్సింది. నాతో టీంలో ఆడుకోవడానికి సిగ్గులేదురా నీకు? నువ్వేంట్రా నా పక్కన కూర్చున్నావు? జస్ట్ మిస్. ఒరే ఆల్రెడీ వచ్చిపోయిందిరా మెట్ట కూడా నీకు. కార్తీక్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ ప్రసాద్ భయ్యా. ఇవి తీసుకో. ఏంటి ఎవడైనా బొకే ఇస్తాడు దండిస్తాడు, నువ్వేంటి ఇచ్చావు? డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఎంబీబీఎస్, డాక్టర్ రంగనాథ్ FRC. ఎందుకు వీళ్ళందరూ ఎందుకు? పనికొస్తారు నీకు ఫ్యూచర్ లో. దానికే. సరే టీమ్ లీడర్ అయ్యో, నీ ఫీలింగ్ ఎలా ఉంది? సోలో టీమ్ లీడర్ అనగా మైండ్ దొబ్బింది. ఫస్ట్ మైండ్ దొబ్బుద్ది, తర్వాత హార్ట్ దొబ్బుద్ది, తర్వాత కిడ్నీ. అదేంటి భయ్యా? అనుభవం. ఇప్పుడు నేను సోలో టీమ్ లీడర్ అయ్యాను కదా, నా క్రియేటివిటీ పెరుగుద్ది కదా. క్రియేటివిటీ పెరగకపోయినా పర్లేదు కానీ క్రియేటివిటీ పెరగకుండా చూసుకో. కాదు, మొన్నటి దాకా వాడున్నాడు, మనం తొక్కేశాడు. అసలు అట్లా అది ఇప్పుడు నేను స్టార్ అయిపోతా. నువ్వు స్టార్ అవ్వకపోయినా పర్లేదు కానీ హాస్పిటల్ పాలవకరా. ఒరే ఎవడన్నా నా గురించి మాట్లాడండిరా. గౌరవనీయులైన కార్తిక్ గారు ఇప్పుడు మనల్ని కడుపుబ్బా నవ్విస్తారు. ఏం చేయమంటావురా? నా వల్ల కాదని చెప్పేసి వెళ్ళిపో. నేను మాట్లాడతా, జరగండి. నమస్కారం మేడం. నమస్కారం సార్. హాయ్ రష్మి. మరి ఈ రోజు నేను ఎన్నర్లేంది పంచగట్టుకుని ఎందుకు వచ్చానంటే, ఇక నుంచి మా స్కిట్ లో పంచులు ఉండమని చెప్పడానికి. కామెడీ అనేది అంత ఈజీగా రాదు. వీడికి అసలే రాదు. ఎవ్వడు మాట్లాడరు నా గురించి. నేను మాట్లాడతానండి.
కార్తీక్ గారి గొప్పతనం గురించి చెప్పాలంటే చిన్నిళ్ళు అన్న తర్వాత ఉండాలి సెటప్, ఒక స్కిట్ కు ఉండాలి లేడీ గెటప్. అరే ఒక్కడన్న పొగడరా, టీమ్ లీడర్ నన్ను ఇప్పుడు సోలో టీమ్ లీడర్. అయితే ఏంటి ఏముంది, రైటర్ రాస్తాడు, మేము చేస్తాం, నువ్వు చెక్కులు తీసుకుంటావు, అంతే కదా. అంతే కదా. ఏమంటివి జబర్దస్త్ లో టీమ్ లీడర్ అంటే సులభం అంటివా? ఎంత మాట. డైరెక్టర్ ని ఆఫీస్ వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి ఒక చిన్న అవకాశాన్ని పట్టుకునేది ఏ జాతి? మా టీమ్ లీడర్ జాతి. అక్కడి నుంచి స్టూడియోకి వస్తే వాచ్మెన్ గంటేస్తే, మేనేజర్ చెప్ప మీద కొడితే, టీమ్ లీడర్ రూమ్ ముందు నిల్చొని వెయిట్ చేస్తుంటే వాళ్ళు మొహం మీద డోరేస్తే నోరు మూసుకొని వెళ్లి వెక్కి ఎక్కి ఏడుస్తూ స్కిట్ లో ఒక మూలన కనబడాలనే ఆశ నుంచి స్కిట్ అంతా మేమే కనబడాలంత ఎదిగేది ఏ జాతి? టీమ్ లీడర్ జాతి. ఒక టీమ్ లో 6వ కంటెస్టెంట్ గా చేరి ఒక్కొక్కరిని దాటుకుంటూ మెయిన్ కంటెస్టెంట్ గా మారి, టీమ్ లీడర్ ఆశీస్సులు పొంది జడ్జిల కామెంట్లతో, మేనేజ్మెంట్ ఆశీస్సులతో టీమ్ లీడర్ గా మారి, ఆ తరువాత స్కిట్ షెడ్యూల్ కు ముందు 10 రోజులకు ముందే స్కిట్ల కోసం జుట్లు పీక్కొని ఒక లైన్ తో వెళ్తే 2 అంటారు, 2 లైన్లో వెళ్తే యాక్ట్ 2 అంటారు, 3 లైన్లో వెళ్తే యాక్ట్ 2 అంటారు. కానీ 10 లైన్లలో ఒక లైన్ సెలెక్ట్ చేసుకొని ఆ లైన్ రైటర్ దగ్గర తీసుకెళ్లి వాడిని ఎక్కడున్నాడో దొరకబట్టి చెట్టు కింద కూర్చోబెట్టి వాడి చేతిలో సిగరెట్ పెట్టి రాయరా బాబన్ దండం పెట్టి వాడి నుంచి వచ్చిన స్కిట్ ని కంటెస్టెంట్లతో ప్రాక్టీస్ చేద్దామంటే ఈవెంట్ అని ఒకడు, పేమెంట్ అని ఒకడు, ఊరు అని ఒకడు, ఫ్లవర్ అని ఒకడు వెళ్తుంటే అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి దండం పెట్టి చేయండి అని చేయించి కాస్ట్యూమ్ ఇచ్చి ప్రాపర్టీ ఇచ్చి గాజు గ్లాస్ అడితే పేపర్ గ్లాస్ అడిగినా కూడా ఇదే ప్రాపర్టీ అని సంతృప్తి చెంది స్టేజ్ ఎక్కి చేస్తుంటే స్కిట్ హిట్ అయితే ఆనందపడి స్కిట్ దొబ్బితే తిట్లు తిని అన్ని ఓపికతో సారంగా సహించేవాడిది ఏ జాతి? 12 కెమెరాల సమక్షమున 2 జడ్జిలు ఒక యాంకర్ సమూహమున ఈ జబర్దస్త్ వేదిక పైన కార్తిక్ సోలగా రాణించలేడనే ప్రశ్నల్ని సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా? నవ్వుల సింహాసనం మీద ఆ సింహాసనం అధిష్ఠించదా? ఎనీ డౌట్? ఏంటన్నా ఫైరు, నువ్వు ఇదే ఫైర్ లో కొనసాగన్నా. నిన్ను ఇలా చూస్తుంటే ఏదో ఒకటి చేస్తావు అనిపిస్తుందన్నా. కానీ ఆ చేసేదేదో కామెడీ చేస్తే ఇంకా బాగుండి అనిపిస్తుందన్నా. డాక్టర్ రంగనాథ్ గారు, ఒక వారంలో ఒక పేషెంట్ వస్తున్నాడు, మొత్తం ట్రీట్మెంట్ చేపించండి. మొన్నటిదాకా వాడు తప్పాడు, ఇప్పుడు ఇంతమంది తప్పుతున్నారు. నైస్ హెయిర్ స్టైల్, ఇకపై ఉండదు అది. ఎక్స్ట్రా జబర్దస్త్. మనం ఏ స్కిట్ చేస్తున్నాం? ఛత్రపతి స్పూఫ్ చేస్తున్నాం. చూడు శ్రేయ, మా అమ్మ చిన్నప్పుడు తప్పిపోయింది శ్రేయ. మా అమ్మని వెతకాలి. నా దగ్గర అంత టైం లేదబ్బా, నేను వెళ్తున్నాను. మాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వాడు వయసు ఎంత? 25 సంవత్సరాలు. అది ఇద్దరం కలిసి వెళ్తుందాం పద. శ్రేయ, నీకు ఆఫీస్ లో వర్క్ టైం ఏంది? వెళ్ళు. సూర్యుడు యాడున్నావురా బాబు? నీకు సూర్యుడు కనిపించినాడా? తలకాయ పైకి ఎత్తు, నీకు కూడా కనబడతాడు. ఆ సూర్యుడు కాదు బాబు, మా కొడుకు సూర్యుడు. బస్సుకు యాళ్ళైతాందే. బస్సుకి ఎక్కడికైనా పోవాలన్నా అమ్మా? కాదు, ఆగితే జామకాయలు అమ్ముకుందామని. సూర్యుడు యాడున్నావురా? అమ్మా! అరే ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నావు? మా మామయ్య వచ్చాడన్నా, నన్ను మా అమ్మని పట్టుని తీసుకొని పోతాడన్నా. నేను ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదన్నా. మరి ఆ కాట్రాజ్ చెప్పేవారా? చెప్పలేదన్నా, చెప్పాలన్నా. ఎలాగైనా మీ ఇద్దరిని ఈ ఊరు దాటిస్తాను, ఇది నా బాధ్యత. ఎందుకంటే నీలాంటి అమ్మ నాకుంది, నీలాంటి తమ్ముడు కూడా నాకున్నాడు. వాడు గుండేసుకుని ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. నీ అమ్మ కాదురా, నా అమ్మ. నా ఒక్కడికే అమ్మరా, వస్తా కుల్లా. నీకు నాకేంట్రా సంబంధం? కత్తికి బొచ్చుకున్న సంబంధంలా. అయినా మీ ఇద్దరిని ఖచ్చితంగా ఈ ఊరు దాటిస్తా. ఆ కాట్రాజ్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. మా ఛత్రపతి శేఖర్ గారు. అరే శేఖర్, ఏంద్రా ఇంత అర్జెంట్ గా పిలిచినావు? సూర్యుడిని పంపించాలరా. సాయంత్రం దాకా ఆగురా, ఆయన్నే వెళ్ళిపోతారు. సూర్యుడిని వాళ్ళ మామయ్య వచ్చి పిలుస్తున్నాడు అనమాట. వీళ్ళని ఊరు పంపించాలి. వెళ్ళి కాట్రాజ్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం పర్మిషన్. వద్దురా, నా మాట వినరా? వద్దురా. ఎందుకురా? అనే దగ్గర 1000 రూపాయలు అప్పుందిరా. ముందు
వాడి దగ్గరికి వెళ్ళి వీడికి పర్మిషన్ తీసుకుని వీడిని ఊరు నుంచి పంపించేద్దాం. రండ్రా. పట్టు. అవును, నా దగ్గర ఎందుకు పని చేస్తున్నావు శ్రేయ? మీ పేర్లో మొదటి 2 అక్షరాలు ఏంటి? కట్ కట్. అందుకే జాయిన్ అయ్యాను. ఆ సూర్యుడు ఎక్కడా? ఇంతకెందుకు వచ్చారా? సూర్యుడిని వాళ్ళ మామయ్య వచ్చి తీసుకుపోతా అంటున్నాడండి. వాడి పాడికాడు వెళ్ళిపోతే నా ఒళ్ళెవరు నొక్కుతాడ్రా? నువ్వు వచ్చి నొక్కుతావా? సరే, వాడి బదులు నేను వచ్చి నొక్కుతా. వచ్చి నొక్కు. ఏం నొక్కుతున్నావురా? నువ్వు గనక ఆడదై పుట్టుతే పర్మనెంట్ గా ఉంచుకునేవాడిని. మీరు వానికి పర్మిషన్ ఇస్తున్నారా లేదా చెప్పండి. రోజు వచ్చి మీకు మీ దగ్గర నొక్కుతాను. నొక్కుతావు కదా, పోరా. ఎరా, చేతికి రంగు వచ్చింది, ముఖానికి కలర్ వచ్చింది, చావు కలర్. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మీరు ఆయనకి పర్మిషన్ ఇస్తున్నారు కదా. సూర్యుడు, పట్నం ఇలానే పోతావా? నీకోసం బట్టలు తీసుకొని వస్తాగరా. అన్నా నేను పట్నం వెళ్ళొచ్చా అన్నా? పట్నం వెళ్తావా? నా కాళ్ళెవ నొక్కుతాడ్రా? నీ పాటికి నువ్వు మాతొచ్చింది మా మామ వచ్చాడని వెళ్ళిపోతే నొప్పుతాననుకున్నావురా? ఎవడి కాడు అతొచ్చింది మా వచ్చిందని చెప్పి వెళ్ళిపోతే బొట్టు పెట్టి సూర్యుడు ఈ గీత దాటి ఎవడైనా ముందడిగేస్తే నరికేస్తానా? ఏమైందిరా? వద్దురా. దేనికిరా? వాళ్ళ అమ్మను వదిలేసి వస్తా అన్నాడురా, అయినా వినలేదురా. వెళ్దాం పదురా. వద్దురా. ఇక చాలు. సూర్యుడు, ఇంత పెద్దగా ఎప్పుడైనావురా? అమ్మా ఆగమ్మా, సూర్యుడు గురించే. ఇక చాలు. ఏమైందిరా, చచ్చిపోయావరా? లేదన్నా, మంచిగా నిద్ర వచ్చిందన్నా, నిద్రపోతాను. ఏంట్రా కాట్రాజ్? నీకు నాకేంట్రా సంబంధం? ఏయ్ ఏంట్రా? ఫైటింగ్ రాను, పక్క జరుగు. బిడ్డకి చెంబు భలే దొరికింది. ఎన్నో ఏళ్ళుగా గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం. సూర్యుడు, నేను చెప్పా ఇలా కాదు. అప్పలనాయుడు దగ్గరికి వెళ్ళి మనం కావాల్సింది తీసుకుందాం. పదండి. అప్పలనాయుడు. మావాడే తాగి పడిపోయింది లేరా. ఒక అడుగు. ఎన్నో ఏళ్ళుగా ఇదే నేలపై కాఫీ కేడ్చాం, టీ కేడ్చాం. ఇప్పుడు డిస్టర్బ్ చేయరా? చెయ్యాలి కదరా. ఎంతకొచ్చావు? ఇది క్లైమాక్స్ కి వచ్చింది రా. స్కిట్ నీకు దండం పెడతారా? నీకేం సంబంధం ఉందిరా? ఇంతకెందుకు వచ్చావు నువ్వు? ఛత్రపతి, మీ అమ్మ దొరికింది. మా అమ్మ దొరికిందా? ఏది మా అమ్మది? ఎవరో కాదు, ఆవిడే మీ అమ్మ. వామ్మో, ఈ అమ్మ. ఇది నా అమ్మ కాదు, నాకొద్దు. ఈ తుక్కు కూడా నువ్వే ఉంచుకో. తీసుకో, నేను వెళ్ళిపోతున్నా.
లడ్డు మిఠాయి